కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని మాందాపూర్ రైతులకు రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు। రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు। రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీ వల్లే రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు। ఈ కార్యక్రమంలో విజయ డైరీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, గ్రామ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పెదరాజిరెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, రంగు శ్రీనివాస్, రాజురెడ్డి, దయానంద్ గౌడ్, భాస్కర్, స్వామి, ప్రేమ్, చారి, శ్రీనివాస్, ఎల్లం లింగం తదితరులు పాల్గొన్నారు। తెలంగాణలో ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం, రైతులు రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో గౌరవ రాహుల్ గాంధీ గారి చెప్పిన మేరకు రైతును రాజు చేయడమే లక్ష్యంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని చేస్తూ నిన్న 1 లక్ష రూపాయల వరకు ఉన్న రైతులందరికీ నిధులు వారి ఖాతాలో జమ చేయడం రైతుల కుటుంబాల్లో ఎంతో వెలుగు నింపిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం। ఇట్టి నిర్ణయాన్ని రైతులందరూ హర్షిస్తూ గ్రామాల్లో మంచి పండగ వాతావరణం నెలకొందని, రైతు అభివృద్ధి శ్రేయస్సుగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం। ఇటు నిర్ణయం తీసుకోవడంలో పాలు పంచుకున్న మంత్రివర్గానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో వైఎస్ఆర్ హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న షబీర్ అలీ గారు రైతుల సంక్షేమం ముఖ్యంగా మండలంలో లో వోల్టేజ్ సమస్య ఉండకూడదని గ్రామాన విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేసి ఏర్పాటు చేసిన ఘనత కూడా గౌరవ షబీర్ అలీ గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।